అథ అంటే ఇక ఇంటి పని, ఒంటి పని, మంటి పని అన్ని పనులను పక్కన పెట్టి ఎటువంటి ఆలోచనలు లేకుండా నేను ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నాను. దేనికోసం? భగవద్గీత స్వరూపాన్ని ధ్యానించడానికి అని అర్థం. అత అంటే ఏదో సోకు ఏదో మంచి కలర్ఫుల్గా ఉండాలని అత అనలే కాదు. అత అంటే దాని అర్థం అది. అన్నీ పూర్తి చేసాము, ఇక ధ్యానం చేయని సిద్ధంగా ఉన్నాను అనడానికి అథ. అది మంగళ సూచకం అనమాట. అంటే బ్రహ్మ కంఠం నుంచి ఫస్ట్ ఓం అథ, ఓం ఓం ఇన్ అథ 2 శబ్దాలు వచ్చాయంట. అందువల్ల చాలా మంగళకరమైనటువంటి శబ్దము అథ. అథ కాదు, అత్త కాదు, అథ. ఇక్కడ నాభి నుండి రావాలి శబ్దం. అథ ఒత్తుథ. చాలామంది అథ అథ కాదు అది. మరి అది వేరే అర్థం అవుతుంది మళ్ళీ అథ అంటే. అంటే కొంతమంది అత్త అనుకుని అంటారు, మళ్ళీ వాళ్ళకి అత్తతో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు చూడండి, తీశారు కదా. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా. చెప్పండి. ఓం పార్థాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితా పురాణమునినా. మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి. ఇక్కడ యాలాగా ఉంది కదా అది, కానీ అది వా, అది ఓకే. అద్వై ఓకే, అది వాలాగా ఉంది, అది మార్పించాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రింట్లో. అష్టాదశాధ్యాయిని అంబ తర్వాత లైన్లో రావాలి, అక్కడ వచ్చింది. అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. రెండో శ్లోకం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర. ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. మీ దగ్గర బుక్ లేదమ్మా? పర్వా నయ్య అంటే ఓకే అని అర్థం తమిళంలో. పర్వ ఇల్లే ఓకేనా. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందనః. పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.
భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధారనీలోత్పలా శల్యగ్రాహవతీ కృపేణ వహని కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోర మకర దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తకః కేశవః పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన సట్పదైరహరః పేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమలా ప్రధ్వంసిన శ్రేయసే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః ఇక్కడ నేను మీకు ఇంక చాంటింగ్లో ఇంకా కొంచెం తప్పులు మీకు చెప్పట్లేదు, ఎందుకంటే సడన్గా మీకు చెప్తే అన్ని అందుకోలేరని. ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మన శ్రీనివాస్ వాళ్ళు ఏం చదువుతున్నారు? యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవై. దివ్యైః స్తవైః అనకూడదు, విసర్గం ప్లేస్లో సవకారం పెట్టాలి. అంటే విసర్గం తర్వాత ఏ సవర్గం వస్తే అదే సవర్గాన్ని డబుల్ చెప్పాలి. తర్వాత విసర్గం తర్వాత కవర్గం వచ్చింది అనుకోండి, ఇంగ్లీష్లో హెచ్ అంటాం కదా, HEFG హెచ్ అంటే కంఠం నుండి రావాలి. అదే విసర్గం తర్వాత పవర్గం వచ్చింది అనుకోండి, ఇంగ్లీష్లో ఎఫ్ అంటాం కదా, ఈఎఫ్ ఉపద్మానియా జౌహామూలి అని. తర్వాత విసర్గం తర్వాత సవర్గం వచ్చింది అనుకో, సరస్వతి సా ఇంకో సా పెట్టాలి, శంకర షకారం ఇంకో షా పెట్టాలి, షణ్ముఖ షకారం ఇంకో షా పెట్టాలి. అక్కడ విసర్గం మరి చెప్పకూడదు. అందుకే వినేవాడు ఎప్పుడు కూడా చెవులతో బాగా వినాలి, కంటితో చూడాలి, నోటితో చదవాలి. మనము 3 కలలేదనుకోండి మీరు తప్పు చేస్తారు. ఎంత బాగా చెప్పినడైనా మీరు అందుకోలేరు. అవి 3 కోయిన్సైడ్ అవ్వాలి. అందుకే ఇది శృతి ఇంపార్టెంట్, శబ్దం బాగా కంఠస్థం. అందుకే చదువు లేని వాళ్ళు కూడా మహాభారతాలు మధ్య గానాలు, హరికథలు, బుర్ర కథలు, ఇవి పురాణాలు ఎలా ఎవరు చదవలేదు. ఎవరు మీకు విషయం తెలుసో లేదో, రామాయణం, భారతం, పురాణాలన్నీ నేను విన్నవే, నేనేవి చదవలేదు. కేవలం వినడం వారే. నాకు భారతం అంటే ఏ పర్వమైనా మేము చెప్పేస్తాను, ఎందుకంటే కేవలం చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నవే. అంత ఈ శ్రవణం చేస్తేనే. ఇంక ఉపనిషత్తులు కూడా ఏవత్తున్నా, వేదాంతం కూడా ఇప్పుడు వరకు నేను ఒక నోట్స్ కూడా పెన్నతో రాయకంటే నేను విన్నాను. ఇవన్నీ అంటే కేవలం శ్రవణమే, రాయడం మన. అందుకే ఇప్పుడు కూడా నేను చేతికి అలవాట్లేదు రాయడం. నా దగ్గర నోట్ బుక్లు ఉండవు, కావాలంటే మన వాళ్ళకి అడగని చెప్తారు.
మీకు ఇలాంటి బుక్కులు ఉంటాయి ఎక్కడికాడ, కానీ నీ నోట్తోనే వింటాను తప్ప రాయను. చాలామంది ఏంటి స్వామీజీ చెప్పేస్తారా, స్వామీజీ చెప్పేస్తారా, స్వామీజీ చెప్పేస్తారా, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత సెల్ఫ్లో పెట్టేది బుక్ మరీ ఉండదు. ఇక్కడేం డిపెండెన్స్, స్వామి చెప్పారు రాసిన తర్వాత ఇంట్లో పెట్టే అది మరి తీయము. మళ్ళీ సంక్రాంతికో మళ్ళీ దసరాకు ఎప్పుడో ఎవరైనా చెప్తే తీస్తే మళ్ళీ పెట్టేది దులిపేసి, దుమ్ముగా దులిపి. ఎందుకంటే అప్పుడు ఇళ్ళకి అడుగుతాం కదా, ఈ బుక్లు వడ్డొస్తాయి మీకు, అప్పుడు చెత్త దులిపేసి మళ్ళీ పెట్టేస్తాం. దానివల్ల మీకేమొస్తుంది? చిన్మయన స్వామి అన్నట్టు మీరు స్టేషనరీ అంతా వేస్ట్ చేస్తున్నారు అన్నట్టు. బుక్ షాపులు అంటే నోట్స్లు రాస్తారు కదా, వాళ్ళకి మంచి బిజినెస్ తప్ప మీకేం లాభం లేదన్న చిన్మయన స్వామి. కాబట్టి ఇప్పుడు ఓకే, రైట్, ఓకే, నో ప్రాబ్లం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుత స్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగ పదక్రమోపనిషదై. వేదైస్ అంటాను అంటే రెండో సకారం, అక్కడ సా ఉంది కదా విసర్గం తర్వాత, ఇంకొక సా కింద సారేస్తే ఎలాగొద్ది అలా చదివాళ్ళ. వేదై సాంగ పదక్రమోపనిషదై గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో. ఇంకెవరైనా యోగిన అన్నారు అనుకోండి సపోజ్, అది కూడా తప్పు కాదు. ఎందుకంటే సంస్కృతంలో అక్కడ మళ్ళీ యస్యాంతం యాతో స్టార్ట్ అయింది కదా, అక్కడ కొన్నిసార్లు విసర్గం డ్రాప్ అయిపోతే నో అంటారు. కొంతమంది విసర్గం విడిదీసి చెప్పుకోవచ్చు, ఓకేనా, అది తప్పు కాదు. ఇక్కడ యోగినో అని చదివినా యోగిన అని చదివినా తప్పేం కాదు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. యస్యాంతం న విదుస్సురాసురగణా దేవాయ తస్మై నమః. మనం ఇప్పుడు ఎంతమంది ప్రార్థన చేశామంటే, మనం భగవద్గీత అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పినప్పటికీ అది గీత మాత, అంటే వేదమాత శృతిమాత. ఆ వేదం యొక్క జ్ఞానమే భగవద్గీత కాబట్టి, జ్ఞానానికి సరస్వతి అధిష్టాన దేవత కాబట్టి ఈ గీతామాతగానే మనం ప్రార్థన చేస్తాం. కృష్ణుడు ఆచార్యుడు, గురువు, అంతేగాని కృష్ణుడు గురువుగా మనం ప్రార్థన చెయ్యాలి. అసలైన జ్ఞానాన్ని గీతామాతగా మీరు ధ్యానం చెయ్యాలి. సో మొట్టమొదటి శ్లోకము గీతామాతకి మనం చెప్పాము. తర్వాత ఇది ఎవరు రాసి మనకి ఇచ్చారు, రాయడానికి కారణము వ్యాస మహర్షి, ఆయన కూడా నమస్కరించాము, ఓకేనా. అన్నిటికంటే ముందు వ్యాస మహర్షి డిక్టేట్ చెప్తుంటే రాశారు ఒక అతను విఘ్నేశ్వరుడు, ఆయన ముందు స్టార్టింగ్ మనం చెప్పాలి. అది శుక్లాంబరధరం ఏదో చెప్తాం. మీరు సైలెంట్లు పెట్టండి, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు మనం. ఎందుకంటే ఫోన్లు మోగుతుంటే మరి ఇది అవ్వదు, అదొక మోత. ఏమీ వర్షాలు లేక కోతలు అయిపోతాయి, లాస్ట్కి మనకు మోత. ఓకే, లాస్ట్ ఏంటంటే తర్వాత కృష్ణుడు, ఆయన ఏంటి, ఆయన గురువు, ఆయన అసలైన గురువు. ఆయన ఎవరు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు. సో అర్జునుడికి కూడా మనము స్మరించుకోవాలి. తర్వాత ఈ యొక్క గీతా జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది, ఉపనిషత్తుల సారం. సో ఆ విధంగా ఈ భగవద్గీత ఎక్కడ పుట్టింది, భగవద్గీత అనేది మహాభారతంలో పుట్టింది. ఇక్కడ భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయాలు తీసుకొని సపరేట్గా గీతాన్ని సపరేట్ చేశారు మనకు అనుకూలంగా ఉండడానికి. లేకపోతే మీకు గీత కావాలంటే వీళ్ళు మహాభారతం తీయండి అన్నారు అనుకోండి, మీరు భయపడతారు. 1,00,000 శ్లోకాలు మహాభారతం మీరు ఎప్పుడు తీయగలరు? కాబట్టి దాని నుండి వేరు చేసి భగవద్గీత అని పెట్టారు, ఓకేనా. సో మహాభారతాన్ని కూడా మనము గుర్తు చేసుకోవాలి. మహాభారతం అంటే ఏంటి అంటే అదొక పెద్ద సంసార సాగరము. దానికి దుర్యోధనుడు, శల్యుడు, శకునుడు, జయద్రథుడు, భీష్మ, ద్రోణు వీళ్ళందరూ కూడా ఆ యొక్క పెద్ద సంసార సాగరానికి ఒడ్డుల్లాగా, దాంట్లో పెద్ద పెద్ద కెరటాల సునామీలాగా ఉన్నారు. మరి పాండవులు ఒక చిన్న బోట్ వేసి నిలుతుండ్రు, ఎలా దాటగలిగారు అంటే గొప్ప శ్రీకృష్ణుడనే ఒక బోటు మీద ఆశ్రయించారు కాబట్టి ఆయన ఎన్ని కెరటాలైనా ఎన్ని సునామీలైనా తప్పించుకొని తీరం చేర్పించాడు అని ఆ విధంగా ఉపమానం చేసుకొని మనం అందరికీ ధ్యానం చేసిన తర్వాత ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. 8వ శ్లోకం ఏంటి, 8వ శ్లోకం తీయండి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం
యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. అంటే మూకం కరోతి వాచాలం, మూగవాడు అద్భుతమైన ప్రవచనాలు ప్రసంగించేస్తున్నాడంట. మరి ఎలా ప్రసంగిస్తున్నాడండి? అతని కృప. ఎవడు? మాధవుని కృప. మరి ఇంకొకడు కుంటివాడు నేను ఎవరెస్ట్ ఎక్కుతాను అంటున్నాడు. నేను లేకపోతే ఒలింపిక్లో రన్నింగ్ రేసులో పాల్గొంటాను. కుంటివాడు ఎలా పాల్గొంటాడు రన్నింగ్లో? అయినప్పటికీ ఆయన ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి, గోల్డ్ మెడల్. ఎలా? మాధవుని కృప. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఆయన కృప ఉంటే మీరు ప్రయత్నిస్తే మీరు ఖచ్చితంగా మీ మనస్సు పూర్తి 100% మీ మనస్సు ఏదైతే కోరుకుంటుందో అది సాధించి తీరుతారనమాట. కానీ మనం అనుకుంటాం కానీ 100% ఒక్క పాయింట్ దగ్గర మనసు పెట్టం. మనం అనేక పనులు ఒకసారి పెడతాం కాబట్టి ఏవీ రావు మనకి. గోడ మీద పిల్లి అటువైపు ఇటువైపు రెండు పోదు. పడవల మీద కాలు పెడితే ఏమవుద్దమ్మా? మధ్యన పెడతారన్నట్టు అలాంటి బ్రతుకు అవుతుంది మనది. క్లారిటీ లేదు మనకి, క్లారిటీ లేని బ్రతుకు అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ధ్యాన శ్లోకాలు టూకీగా చెప్పా, ఎందుకంటే వివరించాను అనుకోండి ఒక శ్లోకం అయిపోద్ది, ఈ రాత్రి టైం అయిపోద్ది. ఇప్పుడు 12వ అధ్యాయం తీయండి. 12వ అధ్యాయం 151. రైట్ 151. రైట్, ఎస్ 150. 151. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరు ఈ 12వ అధ్యాయం మీలో ఎంతమందికి వచ్చి చెప్పండి, నాకు చేయొత్తండి. 12వ అధ్యాయం భక్తి యోగము. ఓకేనా? మనం ఇన్ని భక్తి చేస్తాను కదా. నిజమైన భక్తి ఏంటని భగవద్గీతలు చెప్పారు. అది తెలుసుకోవాలి కదా మనం. అది తెలుసుకోకుండా మనం భక్తిని చేస్తాను జీవితాంతం. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు. 151వ పేజీ 151. ఎస్. మీలో ఎంతమందికి భగవద్గీత 12వ అధ్యాయం వచ్చు? మీకు వచ్చమ్మా? మీకు బాగా వంట వచ్చు కానీ భగవద్గీత రాదు మీకు. భగవద్గీత రావాలి. 20 శ్లోకాలే, పెద్ద గ్రంథం కూడా కాదు, 20 శ్లోకాలు ఈ అధ్యాయం. ఓకేనా? సరే, భక్తి అంటే అందరికి ఇష్టం కదండి. ఇప్పుడు ఏవో జ్ఞానం అంటే మాకు కష్టం కానీ స్వామి, భక్తి అంటే మాకు పెట్టిన కోట. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి టెంపుల్ తిరిగే ఉన్నాం, అమ్మ కొంగు పట్టుకున్నప్పటి నుండి. కానీ నిజమైన భక్తి ఇప్పటికీ మనకు తెలియదు. అమ్మమ్మ వెళ్ళిపోయి, నాన్నమ్మ వెళ్ళిపోయి, అందరూ వెళ్ళిపోయారు, కానీ మనకి ఇంకా భక్తి అంటే తెలియట్లే. కాబట్టి ఈ భక్తి యోగం భగవద్గీతలో మనము తెలుసుకోవాలి. ఓకేనా? ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశమనో ఏ మాం మయ్యావేశమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః. ఇక్కడ దీర్ఘం ఉండకూడదు అనుకుంటా, పరయోపేత. సో అక్కడ దీర్ఘం వచ్చింది. కృష్ణ. ఓకే. తే మే యుక్తతమా మతాః ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః
ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागम् ततः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागाश्चान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः సమదుఃఖసుఖః క్షమీ. ఇక్కడ సుఖః అని విసర్గం పూర్తి చెప్పాలా, తర్వాత క్షమి అనాలి. ఓకేనా? సంయుక్తాక్షరం అది. ఓకేనా? సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పితమనో బుద్ధిః
यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यतः सर्वारंभ परित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभ परित्यागी भक्तिमान् यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानापमानयोः మానవమానయో రెండు సమానమే మానాపమానయో అన్న మానవమానయో అన్న రెండు సమానమే ఓకేనా తథా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః तुल्य निंदास्तुतिर्मौनी संतुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः मान् मे प्रियो नरः लास्ट श्लोक ओकेना ये तो धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धाना मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः ओम तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्ति योगो नाम ద్వాదశోధ్యాయః. ఇప్పుడు ఈ చాంటింగ్ మీరు ఇంతకుముందు ఇలా చదివారు ఎక్కడైనా? మీరు విన్నారా? మీలో ఎవరైనా ఈ విధంగా మీరు చదువుకోరు. ఎందుకంటే మాకు ఈ శ్లోకాలన్నీ తెలుసు, ఎక్కడ అక్షరం తప్పైనా మాకు ఆ ఫ్లో కట్ అయిపోద్ది, రాదనమాట. మీకు అర్థమైపోతుంది, ముందుకు వెళ్ళిపోతే మనకు అవ్వదు. అది అది స్వరం అంటారు. అందుకే వేద మంత్రాలు ఎవరైనా పాడితే చూడండి, వాడికి అర్థమేం తెలియదు, అయినప్పటికీ వాడికి స్వరం ఆపేద్ది అనమాట. పంతులు పాడతారు కదమ్మా, వాళ్ళకి అర్థాలు ఏమి రావు నాకు తెలుసు, కానీ ఆ స్వరం అలవాటు అనమాట. కిందకి మీదకి పైకి లాగడం, అందరూ ఒకలాగా వెళ్ళాలి. ఎవరైనా పొరపడ్డా ఆగిపోతారు అక్కడ, మరి అవ్వదు. అందుకే ఆగి నెక్స్ట్ అందుకుంటారు అనమాట. మళ్ళీ పోటీ పడ్డా అమ్మయ్యో మిస్ అయిపోయినా మళ్ళీ వెనకొండరు, వదిలి వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే అది స్వరం. ఓకేనా? ఈ శ్లోకం కూడా అందరము ఈ విధంగా పాడితేనే అందరం ఒకటే లైన్లో వెళ్తుంది, లేకపోతే ఒక్కొక్కరు ఇష్టమైన శ్లోకాలు వెళ్ళారని కావద్దు. అందుకే దీనికి శ్లోకంగా రాశారు ప్రతిదీ. అప్పుడు మన శాస్త్రాలన్నీ ఇలా రాయడానికి కారణం ఏంటంటే ఈజీగా కంటెస్ట్ చేసుకోవడానికి. నిజానికి శ్రీకృష్ణుడు ఇలా శ్లోకాలుగా చెప్పలేదు అర్జునుడికి, మీతో మీరు ఎలాగ మాట్లాడుకుంటున్నా అలాగే చెప్పాడు. దాన్ని శ్లోకాలుగా మనకి వ్యాస మహర్షి రాసి ఇచ్చాడు.